ఆదిలాబాద్ లో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న విమానాశ్రయ ఏర్పాటు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుండగా భూ నిర్వాసితుల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది. విమానాశ్రయం ఏర్పాటు కోసం అవసరమయ్యే భూ సేకరణకు సంబంధించిన భూములు కోల్పోయే ప్రాంతాల్లో నిర్వాసితులు మాత్రం ఆందోళన చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మార్కెట్ ధర ఆధారంగా తమకు నష్టపరిహారం ఇప్పించాలని పేర్కొంటోన్న కచ్కంటి గ్రామస్తులు రైతులతో మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహం ప్రారంభించిన నేపథ్యంలో చాలా మంది కూడా విమానాశ్రయాన్ని మైదానానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. భూసేకరణకు సంబంధించి అసలు భూమి ఎంత కావాలి, ఎక్కడి వరకు వెళ్తుంది అనుకుంటా కచ్కంటి ఇట్లా చాలా విలేజెస్ ఉన్నాయి. దీంతో పాటు చాలా కాలనీస్ కూడా ఉన్నాయి. అయితే భూసేకరణ జరిగితే ఎంత మట్టుకు భూములు పోతాయని ఇంకా క్లారిటీ లేని నేపథ్యంలో ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నివాసం ఉన్న వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెక్నికల్ ఇష్యూస్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అరుణ్ గారు చెప్పండి, అసలు విమానాశ్రయం ఏర్పాటుకు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ టెక్నికల్గా ఏం ఇష్యూస్ ఉన్నాయి? గత 65 సంవత్సరాల నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1961లో ఎయిర్ ఫోర్స్ కొరకు ల్యాండ్ యాక్విజిషన్ చేయమని చెప్పేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక జియో ఇష్యూ చేసింది. అయితే జియో ఇష్యూ చేస్తే ఏమైంది, 1967లో ల్యాండ్ యాక్విజిషన్ జరిగింది. ఏ విధంగా అంటే ఈ విధంగా జియో ఇచ్చి ఒక ల్యాండ్ యాక్విజిషన్ జరిగింది. రైతులకు అప్పుడు డబ్బులు ఇచ్చిండ్రు. ఇక డబ్బులు ఇచ్చినప్పుడు ఆ సుమారు 140 ఎకరాల భూమి ల్యాండ్ యాక్విజిషన్ చేస్తే 369 ఎకరాల భూమి ఎయిర్ ఫోర్స్ అథారిటీ వాళ్ళు తీసుకొని ఏం చేసి వాళ్ళు కంపౌండ్ చేసుకున్నారు. ఎప్పుడు 2003లో వాళ్ళ వింగ్ కమాండర్ వచ్చి కంపౌండ్ చేసుకున్నారు. తర్వాత 2013లో ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి అహ్మద్ బాబు కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎయిర్ ఫోర్స్ కోసం ల్యాండ్ సర్వే చేసి 1590 ఎకరాలు అని చెప్పేసి ఒక ప్రపోజ్డ్ ఓన్లీ, అంటే ఇది ఫైనల్ కాలే, ఈ మ్యాప్ అనేది ఫైనల్ కాకుండా కానీ ఈ ఓన్లీ ప్రపోజల్ ఇంత ల్యాండ్ అవైలబుల్ చుట్టుపక్కల అని చెప్పేసి ఒక జీవో ఇచ్చి ఒకటి రిపోర్ట్ పంపించింది. దీన్ని ఏం చేసినట్టే ఈ ఆఫీసులో ఉన్నటువంటి అధికారులు ప్రజలకు దేశ రక్షణకు సంబంధించిన మ్యాప్ని బయటకు రావద్దు, ఈ మ్యాప్ను సుఖ అధికారులు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో మరి ఎవరితోటో వాళ్ళ స్వార్థం కోసం బయటకు విడుదల చేసి ఈ భూములు పోతున్నాయని చెప్పి ప్రజల్ని ప్లస్ రైతుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసేటట్టు ఇది చేసిండ్రు. అయితే మేమేం చేసినాం, 2013 తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 2010లో సమాచార హక్కు చట్టం కింద కేంద్ర రక్షణ శాఖ ఎయిర్ ఫోర్స్ అథారిటీకి మరి ఇది క్లారిటీగా ఎంత పోతుంది ఏం పోతుంది అని చెప్పి మరి ఎప్పటిలోగా అయితే అంటే వాళ్ళు ఏం చెప్పినంటే 2016లో నవంబర్లో ఆదిలాబాద్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అన్నది తెలంగాణ ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నది, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి అని చెప్పి లెటర్ రాయడం జరిగింది. లెటర్ రాస్తే పోనీ మరి పెండింగ్ ఉన్నాయని చెప్పిందని చెప్పేసి మేముగా సపోర్ట్ దాకున్నాము. పోనీ మా ఇచ్చినప్పుడు మేముగా దేశ రక్షణ కోసం రైతులము మాకు భూములకి రెడీ ఉన్నామని అప్పుడు మేము అనుకున్నాం, అందరం అనుకున్నాం. కానీ 13 తర్వాత మళ్ళా 2013 తర్వాత ఒక ఊసు లేదు, మాట లేదు ఎయిర్పోర్ట్ది. ఈ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం అని చెప్పేసి 700 ఎకరాలు కావాలని చెప్పేసి ఒక జియో ఇష్యూ చేసి ఎన్ఓసి ఇచ్చింది. ఎన్ఓసి ఇచ్చిన తర్వాత ఏమైంది, ఇప్పుడు 3 నెలలు గడుస్తున్నది. మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు, కిషన్ రెడ్డి గారు, గౌరవనీయులు వీళ్ళందరూ వచ్చి మేము ఎయిర్పోర్ట్ ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎన్ఓసి 1590 ఎకరాలకు మీరు ల్యాండ్ సర్వే చేయించినప్పుడు కేంద్ర మంత్రి ఏదైతే ఉన్నదో డిఫెన్స్ వాళ్ళు మరి 1592 ఎకరాల భూమి తీసుకోకుండా మేము ఎయిర్ ఫోర్స్ మేము రెడీ లేము ఎయిర్పోర్ట్ అని చెప్తున్నారు. అంటే ఇట్లా రైతుల్ని, ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని అయితే పూర్తిగా ఒక్కొక్క ఎకరం 4 కోట్లు 3.5 కోట్ల ఎకరం పోయే భూములు ఇలా ఆపి అమ్ముకోకుండా చేస్తున్నారు. మరి మీరు వెంచర్లకు పర్మిషన్ ఇస్తున్నారు, రోడ్లు పర్మిషన్ ఇస్తున్నారు, ఇక్కడ ఒక సిమెంట్ ఫ్యాక్టరీలకు పర్మిషన్ ఇస్తున్నారు. దీని పక్కన 12 కిలోమీటర్ దూరం వరకు ఎటువంటి బ్లాస్టింగ్ ఏరియా ఉండద్దు అంటాడు ఎయిర్పోర్ట్ పక్కకు. కానీ ఇప్పుడు పక్కలకు బ్లాస్టింగ్ ఏరియా ఉన్నది. మరి ఏ విధంగా మీరు ఇట్లా రైతుల్ని ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రి గారు నిర్వాసితులు అంటే ఎఫెక్టెడ్ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ఎఫెక్టెడ్కి సంబంధించిన బాధితులంతా కూడా ఒకచోట సమావేశం నిర్వహించాలి, టెక్నికల్గా ఉన్న ఇష్యూస్ అన్ని కూడా తొలగించాలి, మార్కెట్ రేట్ ఆధారంగానే తమకు డబ్బులు చెల్లించాలి, అప్పటి వరకు తమ ఆందోళన కూడా శ్రీకారం చుడతామని చెప్పి ఇక్కడున్న స్థానికులు పేర్కొన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, HN TV, ఆదిలాబాద్.